మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కాట్రియాల గ్రామ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నూతన సర్పంచ్గా ఎన్నికైన కొత్త శ్రవంతి రాజేందర్ గుప్తా నేడు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. గ్రామాభివృద్ధి ఊపిరిగా ప్రజల సేవకే అంకితమవుతానని ఆమె ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కాట్రియాల గ్రామ పంచాయతీ కార్యాలయం సాక్షిగా అఖండ విజయాన్ని సాధించిన కొత్త శ్రవంతి రాజేందర్ గుప్తా ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వేద మంత్రాల సాక్షిగా అధికారుల సమక్షంలో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకను చూసేందుకు గ్రామ ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కార్యాలయ ప్రాంగణం జనసందడిగా మారింది. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ శ్రవంతి రాజేందర్ గుప్తా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజల కష్టాలను తీర్చి సేవకురాలిగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. గ్రామంలో దశాబ్దాలుగా వేధిస్తున్న మౌలిక సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ మరియు తాగునీటి వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారం కోసం తక్షణమే ప్రభుత్వాన్ని సంప్రదించి నిధులు రాబడతామని ధీమా వ్యక్తం చేశారు. కాట్రియాలను మెదక్ జిల్లాలోని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే నా సంకల్పమని ఆమె ప్రకటించడం గ్రామస్తుల కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను అందిస్తానని ఆమె ఇచ్చిన హామీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నూతన సర్పంచ్ కు గ్రామ ప్రముఖులు, యువత ఘనంగా అభినందనలు తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి మా TSG న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడనైన శ్రీమతి గడ్డెం మనవ్వ అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సర్పంచునైన శ్రీ సభావత్ బాబు అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేందనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. చూడండి మీరు కూడా కొంచెం డిస్కస్ చేయకండి కదా నాకు కూడా. ఏడు దగ్గర अशोक अरे बड़ा सर
రైట్ మేడం కొంచెం దగ్గర చేద్దాం.